సెమినార్ పెట్టడానికి ఒక కారణం ఏమిటంటే ఈలోపు 2020 నుంచి మార్చి నుంచి కూడా మనకి BS6 వెహికల్స్ అనేవి కంపెనీస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల మెకానిక్ సోదరులకి అనేకమైన సాంకేతికపరమైన సమస్యలు ఇక్కడ వెలువెత్తాయండి. ఇది ఏమవుతుందంటే ఇంతకుముందు BS4 సెగ్మెంట్లో టూ వీలర్స్ మెకానిక్స్ సునాయాసంగా చేసేటట్లుగా రిపేర్ సెక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేవి ఏంటంటే అంతా కంప్యూటరైజ్ చేయటం వల్ల ఇవి వచ్చేసి సెన్సార్స్ మరియు యాక్టివేటర్స్ కూడా ఇందులో పొందుపరచడం వల్ల ఏం జరుగుతుందంటే లోకల్గా ఉండే మెకానిక్ సోదరులకి ఇవి దాంట్లో ఉన్న యొక్క సీక్రెట్స్ తెలియటం లేదు. ఇవి తెలియపరచమని మేము హీరో కంపెనీ వాళ్ళని, బజాజ్ కంపెనీ వాళ్ళని, అలాగే TVS కంపెనీ వాళ్ళని మరియు సుజుకి కంపెనీ వాళ్ళని కూడా అనేక సార్లు మేము ప్రతిపాదించడం జరిగిందండి. కానీ వాళ్ళు ఏంటంటే మెకానిక్ సోదరులను దూరంగా పెట్టి దాంట్లో ఉండే టెక్నిక్స్ వారు అంతవరకే వాళ్ళు పొందుపరుచుకుని వాళ్ళే రిపేర్ చేసి ఆ క్యాష్ వాళ్ళు చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే అండి ప్రత్యేకంగా మెకానిక్ అయితే నష్టం ఏం జరగదు, కానీ కస్టమర్ చాలా కొలాప్స్ అయిపోతున్నారు. ఈ కస్టమర్ని దృష్టిలో పెట్టుకుని మేమంతా మా రాష్ట్ర యూనిటీ కానీ జిల్లా కమిటీ కానీ మొత్తం కలిసి లోకల్గా మేమేం చేసామంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇంజనీర్స్ని BS6 ట్రైనింగ్ తీసుకుంటానికి మేము క్యాంప్స్ నిర్వహించాము కృష్ణా జిల్లా మొత్తంలో. ఇవి దాదాపు మొత్తం 4-5 డేస్ జరుగుతాయండి ఇవి. దీనివల్ల ప్రత్యేకంగా మేము డబ్బులు హెచ్చించి అందరం కలిసి ప్రత్యేకంగా తీసుకొచ్చి చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే BS4 అనేది మనకి ఏ రకంగా అయినా కార్బొరేటర్ ఉంటుంది కాబట్టి మనం ఏ చిన్న మెకానిక్ అయినా రిపేర్ చేసి కస్టమర్కి సదుపాయాన్ని కలిగించగలుగుతాడు. అర్ధరాత్రి అయినా సరే 10 నిమిషాల్లో చేసి ఇవ్వగలుగుతాడు. కానీ ఇప్పుడు అలా కాకుండా కంపెనీస్ మొత్తం క్యాష్ చేసుకుంటానికి మెకానిక్స్ని దూరంగా ఉంచి ట్రైనింగ్ అనేది సెమినార్స్ పెట్టకుండా దూరం పెట్టడం వల్ల మెయిన్ కస్టమర్ ప్రాబ్లం వచ్చేస్తుందండి. కస్టమర్ దేవుళ్ళు అని మనం ఎప్పుడైనా సరే అంటామండి. కస్టమర్ దేవుళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అటు కంపెనీ వాళ్ళు, ఇటు టోటల్గా ఉండే సెక్టార్లో ఉండే ప్రైవేట్ సెక్టార్లో ఉండే మెకానిక్స్ కూడా సహకరిస్తేనే ఇది చాలా బాగుంటుందండి. అలాంటిది మేము మెకానిక్స్గా చాలాసార్లు కంపెనీ వాళ్ళని మేము వెళ్ళి ప్రతిపాదించడం జరిగింది. కానీ వాళ్ళు మా మాటని పడచెవిన పెట్టేసి అసలు మా వైపు చూడటం కూడా లేదండి కనీసం. కానీ ఇప్పటికి కూడా మా రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీకి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఒక BS4 బండి ఉందనుకోండి, మనం ట్యూన్ చేస్తే అది మనం ఏ విధంగా అయితే కార్బొరేటర్లో మనం ఎయిర్ని స్క్రూని ట్యూన్ చేస్తామో అదే విధంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 1:4 అంటామండి దీన్ని, పాత టెక్నాలజీ ఇది. 1:4 అంటే ఒక 60 కిలోమీటర్ల బండి ప్రయాణం చేసే నాటికి 1 లీటర్ పెట్రోల్ ఖర్చు అయితే 4 లీటర్ల ఆక్సిజన్ని తీసుకుంటుంది బండి. ఈ టెక్నికల్ అందులో ఉంది, మనం పెడతాం. అది ఎంతకాలం ఉన్నా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు BS6కి వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్యూల్ ఇంజెక్టర్ అని ఒక సిస్టమ్ని బిగించారు. ఇది సెన్సార్ ద్వారా పనిచేస్తుంది. మనం కీ ఆన్ చేయంగానే ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఫ్యూల్ వెళ్తుందండి. BS6లో ఫ్యూల్ వెళ్ళిపోగానే ఇంజన్ కంట్రోల్ యూనిట్ లేకపోతే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అని సపరేట్గా ఒక ECUని ఇవ్వడం జరిగింది బండికి. అదేం చేస్తుందంటే ఇక్కడ నుంచి మెసేజ్ పాస్ అయ్యి నేను పెట్రోల్ని తీసుకున్నాను, నాకు ఎయిర్ కావాలి, ఎంత తీసుకోమంటామని దాన్ని అడుగుద్ది. అప్పుడు అది ఎయిర్ ఇస్తుంది. కానీ పాత బండిలో అంటే ఎయిరు పెట్రోల్ రెండు ఈక్వల్గా సెట్ అయిపోతాయి కాబట్టి ఈక్వల్గా ఉంటుంది బండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టెక్నిక్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి BS6లో మైలేజ్ అనేది కనిపించడం లేదండి. కస్టమర్స్ లక్షల రూపాయలు హెచ్చించి ఇంతకుముందు 55,000 60,000 ఉన్న బండి ఇవాళ 1,20,000 1,50,000 అయిపోతుందండి. 1,50,000 పెట్టి బండి కస్టమర్ కొన్నా సాటిస్ఫై లేడు కస్టమర్. దీన్ని నిమిత్తం ముఖ్యంగా మేము హెచ్చరించే ఒక కంపెనీ వాళ్ళకి హెచ్చరించే హెచ్చరిక ఏంటంటే లోకల్లో ఉండే ప్రతి మెకానిక్ను కూడా కలుపుకొని మీకు ఉండే సమస్యలు మొత్తం మెకానిక్లు వివరంగా చెబితే ఇప్పుడైనా సరే మీ దగ్గర బండి కొనే కస్టమర్ ఇబ్బంది పడకుండా పిల్లల్ని తీసుకుని కుటుంబాన్ని తీసుకుని రాత్రులు ప్రయాణం చేస్తుంటారు. ఈ ఇబ్బందులు లేకుండా వాళ్ళు చక్కగా సాల్వ్ చేసి పెడితే అది మీ కంపెనీ బండి యథాచ్ఛేదంగా తిరుగుతూ మొదలు పెడుతుంది బండి. మీ కంపెనీ బండి ప్రాబ్లం వస్తే మెకానిక్ ఏం ప్రాబ్లం లేదండి, మీ కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది దయ ఉంచి మీరు గుర్తించి ఇది చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం మా యూనియన్ తరపు నుంచి మీకు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో ఈ BS6 ట్రైనింగ్ క్యాంప్స్ని సెమినార్స్ని నిర్వహించి మాకు మంచి ట్రైనింగ్ ఇంకా ఎక్కువగా అధిక మోతాదులో ఇవ్వవలసిందిగా మేము కంపెనీల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మాకు సహాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మా యూనియన్ తరపు నుంచి, రాష్ట్ర యూనియన్ తరపు నుంచి, జిల్లా యూనియన్ తరపు నుంచి 2 చేతులెత్తి దండం పెడుతున్నామండి. ఈ మొక్క విషయాన్ని గమనిస్తే మీరు మాకు మీ దగ్గర బండి కొనే కన్జ్యూమర్ హ్యాపీగా తిరుగుతాడు. మీరు మా గురించి ఆలోచించకండి, కన్జ్యూమర్ గురించి ఆలోచించండి. కంపెనీ వాళ్ళు
బండి అమ్మేసి మీరు చేతులు దులుపుకొని కూర్చుంటే ఇవాళ మీ దగ్గరే బళ్ళు కనీసం వారం 15 రోజులు పెట్టుకుంటున్నారు. మీరు అందరికీ ఇస్తే అందరం చేస్తాం. అందరం చేస్తే మీ బండి హ్యాపీగా తిరుగుతుంటుంది, మీకు మంచి మీ బ్రాండ్కి మంచి నేమ్ వస్తుంది. ఇది అందుకే విన్నపం ఏంటంటే మా ఈ మెకానిక్స్ అందరిని సోదరుల్ని కలుపుకొని ఇటువంటి సెమినార్ల ద్వారా మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం అనుకుంటారో లేకపోతే ప్రాధేయపూర్వకంగా అడుగుతున్నాం అనుకుంటారో అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నామండి. ప్రతి షోరూమ్ వాళ్ళు కూడా మా మెకానిక్స్ అందరికీ సహకరించండి. మీ సేల్స్ ఇంకా పెరుగుద్ది, మీ బళ్ళు యథాచేదంగా ప్రాబ్లం లేకుండా ఊళ్ళో తిరుగుతూ ఉంటాయి. మేము ఒక్కటే కోరుతున్నామండి, మీ బళ్ళు మీరు అమ్మండి, మేము ఉన్న బళ్ళు రిపేర్ చేస్తాం. కాకపోతే జెన్యున్గా మీ దగ్గరికి వచ్చి లక్షల రూపాయలు హెచ్చించి కొనే కస్టమర్ మాత్రం ఇబ్బంది పాలు చేయవద్దని చెప్పి మీకు ప్రాధేయపూర్వకంగా ఈ సెమినార్ ద్వారా మేము విన్నపిస్తున్నామండి.